ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే గిరిరాజస్వామినీతి నామినే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినీతి నామినే. నమస్తే సారస్వతే దేవ్యై గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గురు శిష్య పరంపరా. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః. భగవద్గీత 4వ అధ్యాయము 2వ శ్లోకము. ఈ భగవద్గీత యథాతథము ఈ క్రింది గురు శిష్య పరంపర ద్వారా గ్రహించబడినది. 1 శ్రీకృష్ణ భగవానుడు, 2 బ్రహ్మదేవుడు, 3 నారదుడు, 4 వ్యాస మహర్షి, 5 మధ్వాచార్యులు, 6 పద్మనాభుడు, 7 నృహరి, 8 మాధవుడు, 9 అక్షోభ్యుడు, 10 జయతీర్థుడు, 11 జ్ఞాన సింధువు, 12 దయానిధి, 13 విద్యానిధి, 14 రాజేంద్రుడు, 15 జయధర్ముడు, 16 పురుషోత్తముడు, 17 బ్రహ్మణ్య తీర్థుడు, 18 వ్యాసతీర్థుడు, 19 లక్ష్మీపతి, 20 మాధవేంద్రపురి, 21 ఈశ్వరపురి నిత్యానంద ప్రభువు అద్వైతాచార్యులు, 22 శ్రీ చైతన్య మహాప్రభువు, 23 శ్రీల రూప గోస్వామి స్వరూపుడు సనాతన గోస్వామి, 24 రఘునాథదాస గోస్వామి జీవ గోస్వామి, 25 శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి, 26 శ్రీల నరోత్తమదాస ఠాకూరులు, 27 శ్రీల విశ్వనాథ చక్రవర్తి, 28 శ్రీల బలదేవ విద్యాభూషణుడు శ్రీల జగన్నాథదాస బాబాజీ, 29 శ్రీల భక్తి వినోద ఠాకూరులు, 30 శ్రీల గౌరకిషోరదాస బాబాజీ, 31 శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు, 32 శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. 10వ భగవద్విభూతి. 1వ శ్లోకము. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమానాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీ భగవానువాచ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. భూయః మరలా, ఏవా నిశ్చయముగా, మహాబాహో ఓ మహాబాహువులు గలవాడా, శృణు వినుము, మే నా యొక్క పరమం దివ్యమైన వచః ఉపదేశమును, యత్ ఏది తే నీకో, అహం నేను, ప్రియమానాయ నీవు నాకు ప్రియుడవని భావించుచో, వక్ష్యామి చెబుతుంటిని, హితకామ్యయ నీ హితము కొరకు.
శ్రీకృష్ణ భగవానుడు పలికెను, మహాబాహువులు గల ఓ అర్జున, తిరిగి ఆలకింపుము. నీవు నాకు ప్రియమిత్రుడవగుటచే నేనిది వరకు వివరించిన దానికంటేను ఉత్తమమైన జ్ఞానమును నీ హితము కొరకై మరింత విస్తారముగా తెలుపుదును. భాష్యము. బలము, కీర్తి, ఐశ్వర్యము, జ్ఞానము, సౌందర్యము, వైరాగ్యము అను 6 విభూతులను సంపూర్ణముగా కలిగి ఉండేవాడు భగవానుడు లేక దేవాది దేవుడు అని పరాశరముని భగవానుడు అను పదమును వివరించెను. శ్రీకృష్ణుడు భూమిపై అవతరించినప్పుడు ఈ 6 విభూతులను ప్రదర్శించిరి కనుక పరాశరుని వంటి గొప్ప మునులు శ్రీకృష్ణుడిని దేవాది దేవునిగా అంగీకరించిరి. ఇప్పుడు అట్టి శ్రీకృష్ణుడే స్వయముగా తన విభూతులకు మరియు కర్మలకు సంబంధించిన మిక్కిలి రహస్యమైన జ్ఞానమును అర్జునునకు బోధిస్తుండెను. 7వ అధ్యాయపు ఆరంభము నుండి భగవానుడు తన వివిధ శక్తులను గూర్చి మరియు అవి వర్తించు విధానమును గూర్చి ఇదివరకే వివరించి ఉండెను. ఇప్పుడు ఈ అధ్యాయములో అతడు తన ప్రత్యేక విభూతులను అర్జునునకు వివరిస్తుండెను. దృఢ నిశ్చయముతో కూడిన భక్తిని స్థాపించుట కొరకై అతడు తన వివిధ శక్తులను స్పష్టముగా గడిచిన అధ్యాయములో వివరించి ఉండెను. శ్రీకృష్ణ భగవానుడు తిరిగి ఈ అధ్యాయములో తన వివిధ విభూతులు వైభవములను గూర్చి అర్జునునకు వివరించబోతుండెను. దేవాది దేవుని గూర్చి ఎంత అధికముగా శ్రవణము చేసినచో అంత అధికముగా మానవుడు భక్తియుక్త సేవలో స్థిరత్వమును సాధించును. ప్రతి ఒక్కరును ఎల్లప్పుడూ దేవాది దేవుని గూర్చి భక్తుల సాంగత్యములో శ్రవణము చేయవలెను. అది వారి భక్తియుక్త సేవను వృద్ధి చేయును. కృష్ణ చైతన్యము పట్ల నిజమైన జిజ్ఞాస కలిగిన భక్తుల సమాజములో మాత్రమే భగవంతునికి సంబంధించిన వివిధ చర్చలు కొనసాగుతుండును. ఇతరులు అట్టి ప్రసంగములలో పాల్గొనలేరు. అర్జునుడు తనకు అత్యంత ప్రియుడొకటచే అతని హితము కొరకు అటువంటి ప్రసంగములు చేయబడుతుండెనని భగవంతుడు ఇక్కడ స్పష్టము చేసెను.